హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. సన్ రైజర్స్ హైదరాబాద్కు కొత్త హీరోగా మారిన నితీష్ కుమార్ రెడ్డికి గాయం షాక్ ఇచ్చింది. టీమిండియా తరపున అద్భుత ప్రదర్శన ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్ సెషన్లో గాయపడడంతో మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ గాయం అతని ఐపీఎల్ సీజన్ 2025పై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎస్ఆర్హెచ్ అభిమానులు అతని గురించి ఏమనుకుంటున్నారు? దీనికి తోడు ఎస్ఆర్హెచ్ కొత్త వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ గురించి ఆసక్తికరమైన విషయాలను మరియు అతను ఎస్ఆర్హెచ్లో ఎలా రాణించబోతున్నాడు, ఎంఐ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత అతని ప్రయాణం ఎలా ఉండబోతుంది, ఈ విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. భారత ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ప్రాక్టీస్ సమయంలో గాయపడడంతో ఆటకు దూరంగా ఉన్నాడు. జనవరి 24న చెన్నైలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సైడ్ స్ట్రైన్ కలిగింది. ఈ కారణంగా అతను ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల T20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. గాయం తర్వాత బెంగళూరులో బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నాడు. అతని స్థానంలో శివన్ దుబేను భారత జట్టులోకి ఎంపిక చేశారు. ఈ గాయంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో అధిక పని భారమే ఈ గాయానికి కారణమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అన్ని 5 టెస్టులు ఆడడంతో అతని శరీరంపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం నితీష్ రెడ్డి తిరిగి మైదానంలోకి వచ్చే తేదీపై స్పష్టత లేదు. అతను కోలుకునే ప్రక్రియను బీసీసీఐ వైద్య బృందం గమనిస్తుందని తెలియజేశాడు. 2024-2025 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ 5 టెస్టుల సిరీస్లో మొత్తం 9 ఇన్నింగ్స్లు ఆడి 298 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 37.25గా ఉంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన 4వ టెస్టులో తన తొలి టెస్ట్ సెంచరీ కొట్టి భారత విజయానికి కీలకంగా నిలిచాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా నితీష్ మంచి ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 వికెట్లు తీసి తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 32 పరుగులకు గాను 2 వికెట్లుగా నమోదయ్యింది. క్రికెట్ లెజెండ్స్ నితీష్ రెడ్డిని ప్రతిభను మెచ్చుకున్నారు. భారత మాజీ క్రికెటర్ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అతని బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రశంసించాడు. తన కెరీర్ ఆరంభంలో హార్దిక్ పాండ్యా కన్నా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. మొత్తం మీద ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ ప్రతిభను ప్రదర్శించి భారత క్రికెట్కు భవిష్యత్ స్టార్గా మారాడు. నితీష్ కుమార్ రెడ్డి తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ప్రారంభించాడు. ఆ సీజన్లో అతను 2 మ్యాచ్లు ఆడినా బ్యాటింగ్ అవకాశం రాలేదు. మరి బౌలింగ్లో కూడా వికెట్లు సాధించలేకపోయాడు. 2024 సీజన్లో నితీష్ తన ప్రతిభను పూర్తిగా ప్రదర్శించాడు. 13 మ్యాచ్ల్లో 303 పరుగులు చేసి 33.67 సగటుతో స్ట్రైక్ రేట్ 142.92గా నమోదు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 76 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మొత్తం 2 అర్ధ సెంచరీలు సాధించాడు. అదనంగా బౌలింగ్లో 3 వికెట్లు తీశాడు. అతను ఉత్తమ బౌలింగ్ గణాంకాలు 17 పరుగులకు గాను 2 వికెట్లుగా నమోదయ్యింది. ఎస్ఆర్హెచ్ తరపున అతను అత్యుత్తమ ప్రదర్శన 2024 మే 2న రాజస్థాన్ రాయల్స్పై చూపించాడు. ఆ మ్యాచ్లో నితీష్ 42 బంతుల్లో 76 పరుగులు చేసి 8 సిక్సర్లు బాది జట్టును విజయబాటలో నడిపించాడు. ఈ ప్రదర్శనలతో నితీష్ కుమార్ రెడ్డి 2024 ఐపీఎల్ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్గా అవార్డు గెలుచుకున్నాడు. అతని ఆల్రౌండ్ ప్రతిభ ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది మరియు భారత క్రికెట్లో భవిష్యత్ స్టార్గా నిలిచాడు. నితీష్ కుమార్ రెడ్డి విశాఖపట్నంలో జన్మించారు. అతని తండ్రి ముత్యాల రెడ్డి తన కుమారుడి క్రికెట్ అభిరుచిని గుర్తించి అతని అభ్యాసానికి తన ఉద్యోగాన్ని కూడా వదిలి పూర్తి మద్దతు అందించారు. నితీష్ తన క్రికెట్ ప్రయాణాన్ని విశాఖపట్నంలోని స్థానిక క్రికెట్ అకాడమీలలో ప్రారంభించారు. అతని ప్రతిభను గుర్తించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అతనికి ప్రోత్సాహం అందించింది. 2023లో నితీష్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే 2024 సీజన్లో అతను తన ప్రతిభను పూర్తిగా ప్రదర్శించి 13 మ్యాచ్ల్లో 303 పరుగులు చేసి 2 అర్ధ సెంచరీలు సాధించారు. అదనంగా బౌలింగ్లో 3 వికెట్లు కూడా తీశాడు. నితీష్ కుమార్ రెడ్డి తన బాల్యం గురించి పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నాడు. విశాఖపట్నంలో జన్మించిన నితీష్ చిన్ననాటి నుంచి క్రికెట్పై ఆసక్తి పెంచుకున్నాడు. అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో ఉద్యోగం చేస్తూ నితీష్ రెడ్డి క్రికెట్ అభిరుచిని గుర్తించాడు. అతని అభ్యాసానికి పూర్తి మద్దతు అందించారు. నితీష్ 5 సంవత్సరాల వయసులో ప్లాస్టిక్ బ్యాట్తో క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. సీనియర్లు క్రికెట్ ఆడడం చూడడానికి ఆయన క్రమం తప్పకుండా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్స్కి వెళ్ళేవారు. ఈ క్రమంలోనే ఆయన తండ్రికి ఉదయపూర్ బదిలీ అయింది. అయితే కొడుకు క్రికెట్ కెరీర్ను కొనసాగించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. అప్పుడు నితీష్ వయసు కేవలం 12 ఏళ్లే. అతని తండ్రి సహకారంతో కోచ్లు కుమారస్వామి, కృష్ణారావు, వాటేకర్ల వద్ద నితీష్ శిక్షణ పొందాడు. ఈ విధంగా కుటుంబం నుండి వచ్చిన ప్రోత్సాహం నితీష్ క్రికెట్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది. నితీష్ తన బాల్యంలో ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం నుండి పొందిన మద్దతు, క్రికెట్పై ఉన్న ఆసక్తి వంటి విషయాలను పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నాడు. అతని తండ్రి ముత్యాల రెడ్డి కూడా నితీష్ చిన్నతనం నుండి క్రికెట్పై ఉన్న ఆసక్తిని గుర్తించి తన ఉద్యోగాన్ని సైతం వదిలి నితీష్ శిక్షణకు పూర్తి మద్దతు అందించాడు.
ఈ విధంగా కుటుంబం నుండి వచ్చిన ప్రోత్సాహం నితీష్ క్రికెట్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యమారన్ నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభను గుర్తించి 2023 ఐపీఎల్ వేలంలో అతన్ని 20 లక్షలకు కొనుగోలు చేశారు. అతని అద్భుత ప్రదర్శనల తర్వాత 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ని అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. కావ్యమారన్ నితీష్ ప్రతిభపై ఉన్న నమ్మకంతో అతనికి ఈ అవకాశాలను అందించారు. ఇదిలా ఉండగా మరో యంగ్ ప్లేయర్ అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇషాన్ కిషన్ ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరారు. 2025 ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్హెచ్ అతన్ని 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అతని గత శాలరీ కంటే సుమారు 26% తక్కువ. అంతర్జాతీయ స్థాయిలో ఇషాన్ కిషన్ 2024 బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ సాధించి ఓడిఐలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే 2024 రంజీ ట్రోఫీ మ్యాచ్లకు హాజరు కాకపోవడం వల్ల బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి అతన్ని తొలగించింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ తరపున 2025 ఐపీఎల్ సీజన్కు సన్నద్ధమవుతున్నాడు. ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ టీంలో వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా ప్రదర్శించే ప్రముఖ ఆటగాడు. అతను 2016 నుండి ఐపీఎల్లో ఆడుతూ వచ్చినప్పుడు తన అగ్రెసివ్ బ్యాటింగ్ శైలితో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు అతను ఎంఐ టీం యొక్క ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా పెర్ఫామ్ చేశాడు మరియు మెయిన్ ప్లేయర్గా తన స్థానాన్ని నిలుపుకుంటున్నాడు. ఇషాన్ కిషన్ ఐపీఎల్లో ఇప్పుడు 75 పైగా మ్యాచ్లు ఆడాడు. ఇందులో సుమారు 2644 రన్స్ చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ సుమారుగా 28.43గా ఉంది. అలాగే అతని స్ట్రైక్ రేట్ 135.87గా ఉంది. అంటే అతను పటిష్టంగా రన్స్ కొడుతూ పరుగుల వేగం పెంచగలడు. అతని క్రికెట్ ఆట తీరు చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ సమయంలో బౌండరీలు, సిక్స్లు కొట్టి తక్షణమే స్కోర్ని పెంచడానికి ఇషాన్ కిషన్ చాలా ప్రావీణ్యం చూపిస్తాడు. ఇషాన్ కిషన్ యొక్క అగ్రెసివ్ బ్యాటింగ్ శైలి వల్ల అతను ఎంఐ టీంకి ఓపెనర్గా పరిగణించబడ్డాడు. అతను సుమారు ప్రతి ఐపీఎల్ సీజన్లో కన్సిస్టెన్సీతో ఆడతాడు. అతని ప్రదర్శన ఎంఐ కోసం ఎంతో కీలకంగా ఉండేది. ఇషాన్ కిషన్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం నుండి రిలీవ్ అయ్యాడు. ఆయన ఎస్ఆర్హెచ్ తరపున ఆడితే అతని ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది కీలకమైన అంశం. ఎస్ఆర్హెచ్ జట్టు ఇటీవల కాలంలో బ్యాటింగ్ దృష్టికోణం నుండి మంచి క్రీడాకారులను సొంతం చేసుకుంది. అయితే ఇషాన్ కిషన్ అన్ని విధాలుగా జట్టుకు ఉపయోగపడతాడని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ టీంలో నెంబర్ 3 పొజిషన్లో ఆడతాడు. అతని అగ్రెసివ్ బ్యాటింగ్ శైలి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్కి మంచి అసెట్గా మారే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ నెంబర్ 3 స్లాట్కి బ్యాటింగ్ ఎక్స్పర్ట్ కావాలని అనుకుంది. ఇషాన్ కిషన్ లాంటి అగ్రెసివ్ బ్యాటర్ జట్టుకి చాలా ఇంపార్టెంట్ పికప్ అనే చెప్పాలి. అతని స్ట్రైక్ రేట్ సుమారు 130 నుండి 135 ఉండడం వల్ల జట్టుకి గొప్ప మేలు అనే చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ జట్టు ఆట తీరు విషయంలో ఐపీఎల్లో క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఇషాన్ ఆడితే అతని బ్యాటింగ్ శైలి మరియు సమర్థత జట్టు విజయాలకు కీలకంగా మారుతుంది. ఇషాన్ కిషన్ మంచి వికెట్ కీపర్గా ప్రసిద్ధుడు. అతని వికెట్ కీపింగ్ టెక్నిక్ ఎస్ఆర్హెచ్ జట్టుకు అదనపు బలాన్ని కలిగిస్తుంది. మొత్తంగా ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ జట్టులో ఆడితే అతని ప్రస్థానం చాలా విజయవంతంగా ఉండొచ్చు. అతని అగ్రెసివ్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ మరియు ఎగ్జిక్యూషన్ ఎస్ఆర్హెచ్ జట్టు విజయానికి ఉపయోగపడతాయి. ఇషాన్ కిషన్ భారత్ జట్టులో ఒక ఉత్సాహవంతమైన లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. ఆయన ఇప్పటివరకు అనేక విజయాలు సాధించాడు. ఇక్కడ ఆయన ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇషాన్ కిషన్ 27 ఓడిఐలు ఆడాడు. ఇందులో 42.40 సగటుతో 933 పరుగులు సాధించాడు. 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 210 పరుగులు చేసి తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ 32 టీ20లు ఆడాడు. ఇందులో 796 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 124.38గా ఉంది. అలాగే 2 టెస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 78 పరుగులు చేశాడు. ఇక్కడ కూడా సగటు 78గా ఉంది. 2016లో ఇషాన్ కిషన్ భారత అండర్-19 జట్టును కెప్టెన్గా నడిపించి ఫైనల్కి తీసుకెళ్లాడు. ఇషాన్ కిషన్ తన నిరంతర ప్రదర్శనతో భారత జట్టుకు అమూల్యమైన ఆటగాడిగా నిలబడ్డాడు. ఇషాన్ కిషన్ 1998 జూలై 18న బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. క్రికెట్ పట్ల చిన్నప్పటి నుండి ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది. ఇప్పుడు భారత క్రికెట్ జట్టులో ఒక కీలక ఆటగాడిగా ఎదిగిన ఇషాన్ కిషన్ అతని జీవితం ఎంతో ప్రేరణ కలిగించే విధంగా మారింది. ఇషాన్ కిషన్ యొక్క కుటుంబం మిడిల్ క్లాస్ కుటుంబం. ఆయన తండ్రి ప్రణవ్ కుమార్ పాండే ఒక నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన తల్లి సరోజా కుమారి గృహిణి. ఇషాన్కు ఒక పెద్ద సోదరుడు కూడా ఉన్నాడు, రాజ్ కిషన్. అతను కూడా ఇషాన్ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. క్రికెట్ పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడ్డాడు. చిన్నప్పటి నుంచి ఇషాన్ కిషన్ క్రికెట్ పట్ల ఉన్న ఒక ప్రత్యేక అభిరుచిని కనబరిచాడు. ఆయన రోల్ మోడల్గా ఎంఎస్ ధోనిని అనుకరించి వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ స్టైల్ను మెరుగుపరుచుకున్నాడు. ఆయన కుటుంబం అతని టాలెంట్ను గుర్తించింది, క్రికెట్ను ప్రోత్సహించింది.
ఇషాన్ కిషన్ తన క్రికెట్ ప్రయాణాన్ని కోల్కతా నేషనల్ లెవెల్ క్రికెట్ అకాడమీలో ప్రారంభించాడు. అక్కడ కుమార్ రాహుల్ వంటి కోచ్ల వద్ద శిక్షణ పొందాడు. చిన్న వయసులోనే ఆయన పాట్నాలోని స్థానిక జట్ల కోసం ఆడేవాడు మరియు అండర్-14, అండర్-16 స్థాయి మ్యాచ్లతో ప్రతిభ కనపరిచాడు. 14వ ఏట ఇషాన్ ముంబైకి వలస వెళ్ళాడు. అక్కడ ఆజాద్ మైదాన్లో శిక్షణ తీసుకుని ముంబై ఇండియన్స్ అకాడమీలో చేరాడు. ముంబైలో శిక్షణ పొందడం వల్ల ఆయన క్రికెట్ క్రమశిక్షణలో అద్భుతంగా మెరుగుపడ్డాడు. 16 సంవత్సరాల వయసులో 2014-2015 సంవత్సరం రంజీ ట్రోఫీ ద్వారా జార్ఖండ్ జట్టులో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా ఆయన తక్కువ వయసులోనే ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఇషాన్ రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన యువ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా విజయ్ హజారే ట్రోఫీలో కూడా ప్రతిభ చూపించి పెద్ద స్కోర్లే సాధించాడు. ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్లో మంచి ప్రదర్శన ఇచ్చిన తర్వాత 2016 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఎంపికయ్యాడు. ప్రారంభంలో అతను రోహిత్ శర్మకు బ్యాకప్గా అండ్ వికెట్ కీపర్గా ఉన్నప్పటికీ అతను అద్భుతమైన బ్యాటింగ్ సామర్థ్యం ద్వారా గణనీయమైన స్థానాన్ని సంపాదించాడు. అతను కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడుతూ ముంబై ఇండియన్స్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. కాలక్రమంలో ఇషాన్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్లో ఒక ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడు. 2021లో ఇషాన్ కిషన్ ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో ఇండియన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2021 మార్చి 14న అతను T20 డెబ్యూ చేశాడు. ఇక్కడ ఆయన 56 పరుగులు చేసి హౌరా అనిపించుకున్నాడు. ఓడిఐ డెబ్యూ కూడా 2021లో జరిగింది. ఇషాన్ శ్రీలంకతో ఆడిన ఓడిఐలో 59 పరుగులు సాధించి తన ప్రతిభను ప్రదర్శించాడు. 2022 డిసెంబర్లో ఇషాన్ తన కెరీర్లోనే పెద్ద మైలురాయిని సృష్టించాడు. బంగ్లాదేశ్తో జరిగిన ఓడిఐలో 210 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ తన మైండ్ సెట్ మరియు పటిష్టమైన ఆటతీరు కారణంగా ఒక ఎమర్జింగ్ ఆటగాడిగా మారాడు. 2022 T20 ప్రపంచ కప్లో తన అనుకూల ప్రదర్శనతో జట్టుకు అవసరమైన మద్దతును అందించాడు. ఇషాన్ తన కుటుంబంతో ఎంతో దగ్గరగా ఉంటాడు. ముఖ్యంగా తన అన్న రాజ్ కిషన్తో సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. వ్యక్తిగతంగా ఇషాన్కు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం మరియు జిమ్లో మంచి శిక్షణ పొందుతాడు. ఇషాన్ కిషన్ తన ఆటలో ఎంతో కన్సిస్టెన్సీ చూపిస్తూ భారత క్రికెట్ జట్టుకు ముఖ్యమైన ఆటగాడిగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. పటిష్టమైన ప్రదర్శనలు, పట్టుదల మరియు కృషి కారణంగా అతని జీవిత గాథ ఇతరులకు మంచి ప్రేరణ ఇచ్చేలా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు CEO అయిన కావ్యమారం క్రికెట్ టీం ఆపరేషన్స్ మరియు వ్యూహాత్మక అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. అయితే ఆమె పెద్దగా ప్లేయర్స్ గురించి మాట్లాడరు. ఇతర జట్లు అలాగే ఇతర ఆటగాళ్ళ గురించి కూడా పెద్దగా మాట్లాడరు. అయితే ఆమె ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుతూ ఇషాన్ ఒక టాప్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా తన సామర్థ్యాన్ని వరల్డ్ వైడ్గా గుర్తిస్తారని చెప్పారు. ఇషాన్ తన ఆకట్టుకునే బ్యాటింగ్ శైలి, దేశీయ క్రికెట్ మరియు ఐపీఎల్లో చేసిన అద్భుత ప్రదర్శనల ద్వారా విశేష గుర్తింపు పొందాడని తెలియజేశారు. నితీష్ కుమార్ రెడ్డి గాయం SRHకు ఒక షాక్ అయితే అతను త్వరగా కోలుకుని మళ్ళీ మైదానంలో మెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో ఇషాన్ కిషన్ SRHలు ఎలా అదరగొడతాడో చూడాలని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అతని ఎంట్రీతో జట్టుకు మరింత బలమైన బ్యాటింగ్ లైనప్ కనపడే అవకాశం ఉంటుంది. ఇక ఐపీఎల్ 2025లో SRH ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఈ గాయాలతో జట్టుపై ఎలాంటి ప్రభావం పడనుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.